2026 మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. అంటే మిథున రాశి వారికి ఏమాత్రం నెగిటివ్ ఏం లేదు. మొదటి వారంలో విద్యాభివృద్ధి, రెండో వారంలో ఉద్యోగ ప్రాప్తి, మూడో వారంలో వివాహ యోగం, నాలుగో వారంలో సంతాన యోగం. ఇది బాగుంది, ఇది కాంబినేషన్. అంటే వెంటనే చదువు పూర్తయిపోయి వెంటనే వచ్చే వారంలో పెళ్ళి అయిపోద్ది అనుకుంటారా? కాదండి. ఒక వారంలో విద్యార్థిని దశ ఉన్న వాళ్ళకి విద్యాలాభం, ఉద్యోగార్థులకి ఉద్యోగం, వివాహానికి వివాహ యోగం. స్వామి ఇప్పుడు అధిక మాసం ఉంది కదా అంటే హిందువుల కోసం మాత్రమే జ్యోతిష్యం కాదండి, ఇతర ధర్మాల వారికి కూడా మనం యొక్క జ్యోతిష్యం అనేది అందరూ చూసుకుంటారు. సూర్యుడు హిందువుల కొరకే మాత్రం ఆయన కనబడండి, చంద్రుడు అందరికి కనబడతా అండి. కాబట్టి ఒక ధర్మం కోసం చెప్పేది జ్యోతిశాస్త్రం కాదు, అన్ని వారికి అన్ని వర్గాల వారికి కూడా ఉంటుంది. విషయాన్ని గమనించుకోండి. కాబట్టి వివాహ యోగం ఉంది, సంతాన ప్రాప్తి ఉంది. అయితే ఇక్కడ 4వ వారంలో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేటువంటి ప్రయత్నం ఉంది. అలా ఎక్కువగా ఆధారపడకండి. 4వ వారంలో నష్టం వచ్చే అవకాశం. 4వ వారంలో ఈ లాటరీల వైపు వెళ్ళకండి. బట్ దీర్ఘకాలికమైనటువంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. మొదటి 3 వారాలు, 1, 2, 3 వారాల్లో ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అత్యుత్తమ శుభయోగాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాయబోతున్నటువంటి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది, అనుకున్నటువంటి ఆస్తి సంపాదించుకుంటారు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. చాలా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభతరుణం చెప్పవచ్చు. వాహన యోగం ఉంటుంది. అలాగే తప్పకుండా మేనటువంటి శుభయోగాలు ఉన్నాయి. పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో రైతులందరికీ మంచి లాభాలు. చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, పంట ఉత్పత్తి బాగా పెరగడం వల్ల మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. అలాగే ఈవెంట్ చేసేవారు మంచి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభదాయకమైన శుభయోగం. ఈ మాసం మొత్తం మీకు అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.